సంధ్యా థియేటర్ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాల్టి నుంచి రోజువారీ విచారణ చేయనున్నారు పోలీసులు. అందులో భాగంగా అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు రావాలి అంటూ నోటీసుల్లో స్పష్టం చేశారు. దీంతో 11 గంటలకు చిక్కడపల్లి పీఎస్కు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. లాయర్తో కలిసి విచారణకు హాజరు కానున్నారు. సంధ్యా థియేటర్ కేసులో స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు అల్లు అర్జున్ విచారణకు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ఏ ప్రశ్నలు సంధించనున్నారు? ఇదే దీనికి సంబంధించే ఉత్కంఠ అయితే నెలకొంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకు చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అల్లు అర్జున్ 10:45కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. 11 గంటలకు ఎగ్జాక్ట్గా విచారణ ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే పుష్ప 2 బెనిఫిట్ షో కోసం పెద్ద సంఖ్యలో సంధ్యా థియేటర్కి అభిమానులు రావడం జరిగింది. మరోవైపు అల్లు అర్జున్ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి సమాచారాన్ని ముందుగా పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఒక లేఖ రాయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావద్దు, ఎందుకంటే అనుమతి లేదంటూ కూడా సంధ్యా థియేటర్ పెట్టుకున్నటువంటి అనుమతిని నిరాకరించినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి రావడం, మరోవైపు రోడ్ షో చేయడం వల్ల ఒక్కసారిగా అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ను చూసేందుకు ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఆ రేవతి కుమారుడు ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో ఇప్పుడు పోలీసులు కూడా విచారణ చేసి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించినప్పటికీ కూడా మధ్యంతర బెయిల్ రావడంతో అతను ఒక్కరోజు పాటు జైల్లో ఉండి నెక్స్ట్ రోజు అంటే మరుసటి రోజే తను బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. 4 వారాల పాటు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ రోజు కానీ రేపు కానీ ఈ 2 రోజుల్లో అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ కూడా చిక్కడపల్లి పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు జరిగేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు పొలిటికల్గా అంటే ఈ ఇష్యూను పొలిటికల్గా వెళ్ళిపోయింది కాబట్టి ఇరు పార్టీలు కూడా, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరునైతే మాత్రం తీవ్రంగా తప్పుపడుతుంది. మరోవైపు అల్లు అర్జున్కి సపోర్ట్గా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులు కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలిచారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి మహిళ రేవతి కుటుంబాన్ని ఆదుకోవడం లేదు, మరోవైపు వాళ్ళని పరామర్శించట్లేదు. కానీ అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు పోయి వస్తే సినీ ప్రముఖులందరూ కూడా క్యూ కట్టారంటూ కూడా సాక్షాత్తుగా అసెంబ్లీ సాక్షిగా సీఎం చేసినటువంటి కామెంట్స్ కూడా ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియా వేదికగా కూడా అల్లు అర్జున్ను ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా అనేక మంది అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరు పైన కూడా తప్పుపడుతున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఈ రోజు జరిగేటువంటి విచారణలో కీలకమైనటువంటి 4 అంశాలపైన ఎక్కువగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అనుమతి లేకున్నప్పటికీ కూడా అక్కడికి ఎందుకు సంధ్యా థియేటర్కి వచ్చాడనేటువంటి అంశాన్ని పైన అల్లు అర్జున్ క్లారిటీ ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 2, ఎలాంటి అనుమతులు అంటే ర్యాలీలకు కానీ రోడ్ షోస్ కానీ పర్మిట్ లేదు. కానీ అయినప్పటికీ కూడా సంధ్యా థియేటర్ బయట తను రోడ్ షో చేసుకుంటూ రూప్ టాప్ పైన అభిమానులకు అభివాదం చేసుకుంటూ రావడం వల్లనే ఈ విధంగా తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఈ పాయింట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అతని నుండి సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 3వ అంశం ఏంటంటే తొక్కిసలాట జరిగిందని సమాచారం ఉన్నప్పటికీ, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిందనేటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా అల్లు అర్జున్ లోపలికి వెళ్ళి మూవీ చూడడాన్ని కూడా కొంత ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ విచారణ జరుపుతాడు. ఇంకా పాయింట్ నెంబర్ 4 ఏంటంటే సీసీ కెమెరాలో అల్లు అర్జున్ వచ్చినటువంటి సమయము, వెళ్ళిపోయినటువంటి సమయము, మరోవైపు అల్లు అర్జున్ ఒక కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. తాను వచ్చినటువంటి సమయంలో పోలీసులే క్లియర్ చేసి లోపలికి పంపించారనేటువంటి అంశాన్ని తను చెప్పాడు. కాబట్టి సీసీ ఫుటేజ్లు అయితే మాత్రం వాళ్ళ బౌన్సర్లందరూ కూడా పబ్లిక్ను తోసుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఆ ఫుటేజ్లో ఉంది. కాబట్టి వాటికి సంబంధించి కూడా అతను మాట్లాడినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీసుల పైన, వాటిపై కూడా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ నుండి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా అతని విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. తర్వాత తెలంగాణ హైకోర్టులో
మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును కూడా ఈరోజు ఆశ్రయించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి సమయంలో కూడా అల్లు అర్జున్కి ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. మధ్యంతర బెయిల్ పైన బయట ఉన్నప్పటికీ కూడా పోలీసుల విచారణకు సహకరించాలి, పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు వ్యక్తిగతంగా హాజరయ్యి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో స్పష్టంగా ఉంది. కాబట్టి మొదటిసారిగా అల్లు అర్జున్కి ఈరోజు నోటీసులు జారీ చేశారు. మరోసారి అల్లు అర్జున్ కూడా నోటీసులు జారీ చేశారు. అంటే 2 దఫాలుగా అతని విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నారు. అరెస్టు చేసినటువంటి సమయంలో కేవలం 45 నుంచి 50 నిమిషాలు మాత్రమే అతను విచారణ జరిపారు. ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. నీలిమ, అంటే ప్రవీణ్, ఈ రోజు రేపుతో ఈయన విచారణ అనేది ముగుస్తుందా, లేకపోతే ఇంకో కొద్ది రోజులు విచారణకి ఆయన హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? అయితే ఈ రోజు అల్లు అర్జున్ చెప్పేటువంటి సమాచారం, అల్లు అర్జున్ ఇచ్చేటువంటి జవాబులను ఆధారంగా చేసుకుని పోలీసులు ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ వ్యవహారంలో మీరన్నట్లుగా 2 రోజులైతే మాత్రం విచారణకు పిలుస్తారు. అవసరం అనుకుంటే మరోసారి అంటే 3వసారి కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా, సీఎంఏ స్వయంగా ఈ కేసును మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 100% ఖచ్చితంగా 1కి 2 సార్లు నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారు. మరోవైపు అల్లు అర్జున్ అక్కడికి రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందనేది పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. అల్లు అర్జున్ వ్యవహరించడం వల్ల అక్కడ రూప్ టాప్ పైన వచ్చి అభివాదం చేయడం వల్ల లోపల ఉన్నటువంటి పబ్లిక్, బయట ఉన్నటువంటి పబ్లిక్ ఒక్కసారిగా కిక్కిరిసిపోవడం, అక్కడ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అందులో భాగంగానే తన కుమారుడి కింద పడిపోయాడని ఆ కుమారుడిని కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే రేవతి అనేటువంటి మహిళ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీన్ని చాలా సీరియస్ గానే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కూడా పరిగణలోకి తీసుకున్నారు. దీనిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈరోజు విచారణ జరుపుతారు. అవసరం అనుకుంటే రేపు మరోసారి విచారణకు పిలుస్తారు. ఇంకా విచారణ జరపాలనుకుంటే 3వ దఫా కూడా విచారణ జరిపేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. అండ్ ప్రవీణ్, ఈ ఘటనకి సంబంధించి పలువురు పలు విధాలుగా కమెంట్స్ పెడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ కూడా కొంచెం వైరల్ అవుతుంది. అంటే రాజకీయ నేతలు ప్రచారాలు నిర్వహించినప్పుడు ఇట్లాగే తొక్కిసలాట అయితే రాజకీయ నేతలను అరెస్ట్ చేస్తారా? సో ఎందుకు దీన్ని ఈ విధంగా కావాలని టార్గెట్ చేస్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. మరొక విధంగా ఏంటంటే గవర్నమెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ని తొక్కి పెట్టడం కోసము ఇలా దీన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చింది గవర్నమెంట్ అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ ఈ 2 అంశాలే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, తర్వాత రాజకీయ పార్టీలు కూడా కామెంట్ చేస్తున్నాయి, చర్చ జరుగుతుంది. కానీ రాజకీయ పార్టీలు రోడ్ షోలు నిర్వహించాలన్నా, ర్యాలీలు నిర్వహించాలన్నా ఖచ్చితంగా పోలీసుల అనుమతి పొందిన తర్వాతే వాళ్ళు ఆ రోడ్ షోలు నిర్వహించడం కానీ ర్యాలీలు చేస్తారు. ఇక్కడ కూడా అల్లు అర్జున్కి అనుమతి లేదు, అనుమతి నిరాకరించడం జరిగింది. అనుమతి నిరాకరిస్తూ పోలీసులు కూడా రిటర్న్ లెటర్ రాశారు. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ అక్కడికి రావడం, దాంతోపాటు తొక్కిసలాట జరిగిందనేటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా తను థియేటర్ లోపలికి వెళ్ళి సినిమా చూడడం, ఇదంతా చూస్తే ఖచ్చితంగా ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం తప్పిదం కానీ అల్లు అర్జున్ తప్పిదం కానీ స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు దీన్ని సీరియస్గానే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఈ అల్లు అర్జున్ కొద్దిమంది సపోర్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. మరి చూడాలి పోలీసుల ఇన్వెస్టిగేషన్ తర్వాత అల్లు అర్జున్ ఏం చెప్పబోతున్నాడు, ఈ రోజు స్టేట్మెంట్ ఎలా ఉండబోతుంది, పోలీసులు ఎలాంటి క్వశ్చన్లు చేయబోతున్నారు అనేది మాత్రం మరి కాసేపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ.